తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు పత్రికల్లో వచ్చాయి. ఆ ప్రతిపాదనలు కరెక్ట్గా చూశాక మనం మరింత నిర్దిష్టంగా మాట్లాడుకుందాం. సో ఆ ఛార్జీలు పెంచడంలో న్యాయం ఉందా, ఆ ఛార్జీలు ప్రజలపైన భారంగా అవుతాయా కావా అనేది వివరంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాక, ప్రతిపాదనలు పబ్లిక్ డొమైన్లో పెట్టాక మనం వాటిపైన మాట్లాడచ్చు. కానీ ఈలోగా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఆర్టీసీ ఛార్జీలు మీరు పెంచదలుచుకుంటే, విద్యుత్ ఛార్జీలు పెంచదలుచుకుంటే మొదలొక పబ్లిక్ హియరింగ్ పెట్టండి. హేతుబద్ధత ఏంటి, నిజంగా పెంచాల్సిన అవసరం ఉందా? మీరు కరోనా వచ్చింది, కరోనా సమయంలో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయి, అందువల్ల మేము ఛార్జీలు పెంచుతామని అంటున్నారు అనుకోండి. ఈ మధ్యనే హరీష్ రావు పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండియన్ ఎకానమీ కన్నా తెలంగాణ ఎకానమీ చాలా బాగుంది, ఇండియా జీడిపి కన్నా తెలంగాణ జీడిపి బాగుంది, భారతదేశ ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల పెరుగుదల రేటు కన్నా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ ఉంది అని చాలా వివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే 7 ఇయర్స్లో తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కన్నా అద్భుతంగా పనిచేసిందని. మరి ఇంత అద్భుతంగా పనిచేసినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకున్నట్లు, ఆర్థిక మంత్రి బాగా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆర్థిక పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పుడు మరి ఎందుకు ప్రజలపైన భారాలు మోపాలి? ఈ పొలిటికల్ పాయింట్కు అధికార పార్టీ సమాధానం చెప్పాలి. ఇది మొదటిది. ఇక రెండవది, 7 ఏళ్లుగా మేము ఛార్జీలు పెంచలేదు, మరి 7 ఏళ్లుగా ప్రజల ఆదాయాలు ఎంత పెరిగాయి అది చెప్పండి. సో కరోనా టైంలో ప్రభుత్వ ఆదాయమే కాదు ప్రజల ఆదాయాలు కూడా దెబ్బతిన్నాయి. చాలామంది ఉద్యోగాలు పోయాయి, వేతనాలు పడిపోయాయి. మరి మీరు ఆ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? మీరు ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయని చెప్పి మీరు ఛార్జీలు పెంచుతారు. మరి ప్రజల ఆదాయాలు పడిపోయినప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఇది రెండవ ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. మూడవది, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా అంటున్నారు. అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటారా? అంటే డబ్బులు ఒక చేత్తో పంచుతారు, మరో చేత్తో ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళు ఎవరు? పేద బడుగు వర్గాలే కదా. మీరు ఇలా దళిత బంధు అని పేరు పెట్టారు, దళిత బంధుతో దళిత కుటుంబాలకు సాయం చేస్తామంటున్నారు. మీరు ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళలో దళితులు వాళ్ళ జనాభాలో వాటా కన్నా ఎక్కుంటారు. మీరు ఇలా ఆటోమొబైల్స్ లెక్కలు తీయండి, అలాంటి లెక్కలు ఉన్నాయో లేవో, వెహికల్ ఓనర్షిప్ లెక్కలు తీయండి, ఖచ్చితంగా చెప్పగలం ఓన్ వెహికల్ లేని వాళ్ళు దళితులు ఎక్కుంటారు. ఎందుకంటే భూమి లేని వాళ్ళే దళితులు ఎక్కున్నప్పుడు ఓన్ వెహికల్ లేని వాళ్ళు ఎక్కుంటారా? సో ఆటోమేటిక్గా ఆర్టీసీని ఉపయోగించే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారే ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి మీరు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే వారిపైన ప్రభావం పడదా? సో అందువల్ల ఇలా రవాణా అనేది ప్రజలపైన భారం మోపకుండా ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? గతంలో నేను అనేక సార్లు చెప్పాను. సో కార్గో ద్వారా ఆదాయాలు పెంచుకోవచ్చు, ఆర్టీసీ ఆస్తుల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాలు పెంచవచ్చు, డీజిల్ పైన డీలర్ కమిషన్ ఆర్టీసీకి ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గించవచ్చు, ఆర్టీసీ ఉపయోగించే డీజిల్ పైన ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆర్టీసీకి వెసులుబాటు ఇవ్వచ్చు, ఆర్టీసీకి అద్దె బస్సుల భారాన్ని తగ్గించవచ్చు. ఇవాళ సక్రమ ప్రైవేట్ రవాణా ఆర్టీసీ ఆదాయాన్ని గండి కొడుతోంది. దాన్ని మీరు నివారించండి మొదలు. ఇవాళ తెలంగాణ ఉద్యమ టైంలో ఏం చెప్పారు మీరు? ఆంధ్ర ప్రైవేట్ ఆపరేటర్లు తెలంగాణలో తిరుగుతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, తెలంగాణ వస్తే వీళ్ళు రానివ్వమన్నారు. కానీ తెలంగాణ వచ్చాక ఏం జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ట్రాన్స్పోర్టర్లు హైదరాబాద్ దాకా వచ్చేవాళ్ళు, తెలంగాణ వచ్చాక ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు తెలంగాణ అంతా తిరుగుతున్నారు. అది తేడా. సో మరి తెలంగాణ వచ్చాక మీరు ఉద్యమ సమయంలో చెప్పింది అమలు చేశారా? సో అందువల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ల వల్ల అక్రమంగాను సక్రమంగాను వస్తున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ వల్ల ఆర్టీసీకి ఆదాయానికి ఎంత గండిపడింది, దీనిపైన లెక్కలు తీయండి. సో ఆర్టీసీ ఇన్పుట్ కాస్ట్లను ఎలా నియంత్రించుకోవాలో చెప్పండి. సో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని పెంచుకోవచ్చో లెక్కలు తీయండి. ఇలా ప్రజలపైన ఛార్జీల భారము లేకుండా ఆర్టీసీ ఆదాయాలు పెంచుకోవడానికి మార్గం ఏంటి? ఆ మాటకొస్తే రవాణా అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇలా ప్రభుత్వం స్కూళ్ళు నడుపుతుంది, లాభ నష్టాలు లెక్కలున్నాయా? ప్రభుత్వం ఆసుపత్రులు నడుపుతుంది, లాభ నష్టాలు లెక్కలున్నాయా? ప్రభుత్వము అనేక రకాలైన మంచినీటి పథకాలు నడిపింది. ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, ఇందులో లాభ నష్టాలు లెక్కలేస్తుందా? మిషన్ కాకతీయ ఉంది, లాభ నష్టాలు లెక్కలేస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, లాభం ఎంత నష్టం ఎంత లెక్కలేశారా?
దాని ఆదాయం పెట్టుబడి వస్తుందా లేదా అని. మరి ఆర్టీసీ కూడా ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా రవాణా అంటే. ఇలా ఇరిగేషను, డ్రింకింగ్ వాటరు, ఎడ్యుకేషను, హెల్త్, శానిటేషను, వీటిలాగా ఒక ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ట్రాన్స్పోర్ట్. మీరు గమనించండి, ఇలా ప్రజా రవాణా పైన ఆధారపడే వాళ్ళు ఎవరు? సో పేద సామాన్య వర్గాలే కదా. ఇలా మీరు కాలేజ్ బస్సులు చూడండి, స్కూల్ బస్సులు చూడండి, పేద పిల్లలంతా ఆర్టీసీపై ఆధారపడి స్కూల్కి వెళ్తారు. డబ్బున్న పిల్లలు, మధ్యతరగతి పిల్లలు కూడా స్కూల్ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు వెళ్తారు. ప్రైవేట్ కాలేజ్ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు ఎవరు? డబ్బున్న పిల్లలు వెళ్తారు. పేద పిల్లలే కదా కాలేజీలు వెళ్ళేది. సో అల్టిమేట్గా డబ్బున్న వాళ్ళు సొంత వాహనాలపై పనులకు వెళ్తారు. డబ్బులు లేని వాళ్ళే కదా ఆర్టీసీలో వెళ్ళేది. మరి వీరికి ఎడ్యుకేషన్, హెల్త్ లాగా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక బేసిక్ నెసెసిటీ కదా. మరి దీంట్లో లాభ నష్టాలు ప్రభుత్వాలు చూడడం కరెక్టా? అందుకే చట్టమే ఏం చెప్తోందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెట్టాలని చెప్తోంది, పెట్టుబడి పెట్టాలని చెప్తోంది. పెడుతోందా? అందువల్ల ఈ విశ్లేషణ లేకుండా, మేము ఏ చర్చ లేకుండా, ఏ పబ్లిక్ హియరింగ్ లేకుండా మేము ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుతామంటే అది ప్రజల నుంచి ఖచ్చితంగా నిరసనకు కారణమవుతుంది.